హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? చూశారు కదండి నా వాయిస్ ఎలా ఉందో. అంటే ఆల్రెడీ నాకు జలుబు చేసింది, ఫుల్ ఫీవర్లో కూడా ఉన్నానండి. కానీ వీళ్ళు 3 శారీస్ అయితే ఇచ్చి నాకు అర్జెంటుగా కావాలన్నారు. ఉదయం ఫోన్ చేసి నాకు సాయంత్రానికి ఇవ్వగలుగుతావా అని అన్నారు. మళ్ళీ ఈ ఊరోళ్ళు కూడా కాదండి, వీళ్ళు పొరుగు ఊరోళ్ళు అనమాట. నేనైతే లేదు, ఇవే ఎక్కడన్నా ఇచ్చుకోమని చెప్పాను. కానీ అక్కడ కుదరట్లేదమ్మా, ఎట్లోకట్లా నువ్వే గుట్టు అది ఇది అని అన్నారు. నాకైతే ఫుల్ జ్వరం అండి, జ్వరంలోనే ఉన్నాను నేనైతే ఆల్రెడీ. కానీ వాళ్ళ మాట తీసేలాకైతే తీసుకురమ్మని. మళ్ళీ మోడల్ పెట్టమన్నారు వీళ్ళు. మోడల్ అంటే సాయంత్రానికి 3 అసలు అవ్వవు, మీరు మీకు అసలు ఎప్పుడు కావాలో, మీరు ఎప్పుడు వెళ్తున్నారని అడిగితే అంటే ఇప్పుడు నేను పెడుతున్నాను కదా వీడియో, ఈరోజు సాయంత్రం వాళ్ళు ఊరు వెళ్ళిపోవాలంట. అంటే నిన్న మధ్యాహ్నం నాకు తీసుకొచ్చి ఇచ్చారు వీళ్ళు. అంటే కరెక్ట్గా 3 ఆ టైంకి ఇచ్చారు. మళ్ళీ లైనింగ్లు కూడా ఇవ్వలేదండి వీళ్ళు, ఫాల్స్ కానీ లైనింగ్లు కానీ ఏమి ఇవ్వలేదు. అవి కూడా నేను తీసుకొచ్చుకోవాలి. నా భారం ఎలా ఉందంటే, హెల్త్ బాగాలేదు, ప్లస్ వీళ్ళు ఏమి ఇవ్వకుండా పంపించారు, అర్జెంట్ అన్నారు. ఎలాగలా సరే తప్పదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి లైనింగులు తీసుకొచ్చి నేను స్టార్ట్ చేసేటప్పటికి 4:30 అయింది. నిన్నైతే 2 కుట్టేశానండి, వాళ్ళ ఉదయం 1 కుట్టాను. నాకైతే భలే భారం అనిపించింది, అసలుకి ఎందుకు తీసుకున్నాను అనిపించింది. అంటే ఒంట్లో బాగుంటే ఇబ్బంది ఏమి ఉండదు, మనకి హెల్త్ బాగాలేనప్పుడైతే అంత ఇబ్బందిగా తీసుకొని ఇబ్బంది పడకూడదు కదా. కానీ ఏమో ఇంక అడిగారు కదా అన్నట్లు తీసుకున్నాను. కానీ 3 అయితే వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు మధ్యాహ్నానికి ఇవ్వమన్నారు. కానీ నేను 10 బ్లౌజ్ రవ్వ చేసి వాళ్ళకి ఫోన్ చేశానండి వచ్చి తీసుకెళ్ళిపోమ్మని. అసలుకి నేనైతే భలే ఇబ్బంది పడ్డా, కానీ వాళ్ళకి టైంకి అయితే అందించేస్తాను. బ్లౌజులు 3 బ్లౌజులు అండి, 3 శారీసు 3 బ్లౌజులు చూస్తున్నారు కదా. 3 శారీసు ఒకదానికైతే పోట్లీలు పెట్టాను, డిజైన్ వచ్చింది బ్లౌజు. హ్యాండ్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసింది. ఇది కూడా అంతేనండి, ఫుల్ వర్క్. మెరూన్ కూడా గోటు వేశాను. డిజైన్లు పెట్టమన్నారు కానీ డిజైన్లు అంటే చాలా టైం పడుతుంది. ప్లస్ వాళ్ళకి రేటు కూడా తక్కువలో అన్నారు. రేటు తక్కువలో కావాలి, మోడల్ కావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తాయండి, అవ్వవు కదా. నేను క్లాతులు తెచ్చుకున్న క్లాతులకి అవుతాయి కదా డిజైన్ పెట్టాలంటే. ఏం లేదని చెప్పేసి గోట్లు పెడతానన్నాను, సరేనన్నారు. ఇంకా ఆ చీరలో గోల్డ్ కలర్ ఉంది కదా, అదే గోటేసాను. కానీ ఇది హ్యాండ్ కూడా కట్ వర్క్ వచ్చింది, అదే పెట్టేశాను. చాలా బాగుందండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు అయితే నేను ఇప్పుడు వీపుకి వేసిన పట్టి అయితే మనకి బెల్ట్ ఇచ్చారండి నడుంకు కట్టుకోవడానికి. బెల్ట్ వాళ్ళు అయితే కట్టుకోరు కాబట్టి నేను నడుంకు వేసేసాను బ్లౌజ్కి. చాలా బాగుంది. మీకైతే నచ్చినాయా? ఫినిషింగ్ ఎలా ఉంది, బాగుందా? నేనైతే అనుకున్న టైంకి అయితే రెడీ చేశాను, బాగాలేపోయినా కానీ నాకు. రెండోది అండి, 3 రెడీ చేశాను. బాయ్.